హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వచ్చి సింపుల్గా అయిపోతుందని ఇక్కడ నేనైతే పప్పు పాలకూర అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ పప్పును కొంచెం తీసుకున్నాను, అంటే మనం ఆకుకూర ఎక్కువ తీసుకొని పప్పు కొంచెం తీసుకుంటే పిల్లలకి మంచి హెల్తీ కదండి. అందుకని ఇక్కడ పప్పు నేను కొంచెం తీసుకున్నాను. తర్వాత ఏమో ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నాను. దీన్ని అయితే ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. దీనికోసం అయితే నేను టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందైతే పప్పు అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో మనం పాలకూర కూడా వేసేసుకుందాం. తర్వాత నెక్స్ట్ టమాటాలు, పచ్చిమిర్చి. ఇక్కడ నేను చింతపండు అయితే వేయట్లేదండి. చింతపండు వేయకుండా ఓన్లీ టమాటాలు, పచ్చిమిర్చి. టమాటాలు కొంచెం ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇంకేం వేయకుండా నార్మల్గా ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా కూడా ఉడికించుకుందాం మనం. చూసారండి, పప్పు అనేది ఉడికిపోయింది. చూసారండి, ఇలా పలచగా అయితే చక్కగా బాగుంటుంది. పప్పు పాలకూర కూడా మనకి చక్కగా కుక్ అయిపోయింది. మనం ముందుగా దీంట్లో ఏమీ వేసుకోలేదు కదండి. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. కారం ఒక 1/2 స్పూను, పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకొని కొంచెం మనం మళ్ళీ గ్యాస్ మీద సిమ్లీలో కానీ మీడియం సైజులో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందామండి మనం ఈ పప్పుని. ఇక్కడ వచ్చి నేను పప్పునైతే మనం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాం కదండి. ఒక్కసారి గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిసేపు ఇలా ఉడికించుకుంటే చూసారండి చక్కగా మంచి కలర్లో వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం దీన్ని పోపు వేసుకుందాం. పోపు కోసం అయితే ఇక్కడ నేను ఒక బాండి పెట్టుకొని దీంట్లో 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాం. దీంట్లో నేను కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర అయితే వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనకి పోపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారండి, ఇప్పుడు దీంట్లో మనం ఈ పప్పుని అయితే వేసేసుకోవచ్చు. ఫైనలీ పప్పు అయితే అయిపోయిందండి. పప్పు పాలకూర చక్కగా ఇలా పలచగా, మీరు కావాలితే కొంచెం గట్టిగా వండుకోవాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని విజిల్స్ వేయించుకోవచ్చు. లేదు ఇలా పలచగానే అనుకుంటే చక్కగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా పిల్లల లంచ్లోకి అయితే నేను ఇదైతే ప్రిపేర్ చేశానండి. చూసారండి, మంచి కలర్ఫుల్గా ఉంది. మంచి హెల్దీ కదండి పాలకూర అనేది. పిల్లలకి చాలామంది మామూలుగా ఫ్రై చేస్తే తినరు. ఇలా పప్పులో మనం వేసి చక్కగా పెడితే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నేను చేసిన ఈ పప్పు పాలకూర అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.